దీనమ్మ జీవితం. ఇవాళ నరసరావుపేటలో 45 డిగ్రీల ఎండ. అయితే ఇందాక 8:30 కాడి నుంచి వాన పడుతుంది. అసలు ఆ చెట్లు చూడండి. దీనమ్మ జీవితం. బయటికి వెళ్ళాలంటేనే భయం పడుతుంది, అంత గాలి. వాన అయితే అసలు లేదు చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి. అబ్బబ్బబ్బా ఏమొస్తుంది గాలి, చల్లగా ఉంది అయితే మటుకు. ఏం లేదు, దీని అమ్మ జీవితం. కరెంటు తీసాడు, 8:30కి తీసాడు. ఇప్పుడు టైం 12 అయింది. ఏం చేయాలో ఏమో మరి. గాలి అయితే మామూలు రావట్లేదు. దగ్గరికి వెళ్తాను. అబ్బబ్బబ్బా ఇప్పుడైనా వాన అయితే స్టార్ట్ అయింది. తుప్పర పడుతుంది. అబ్బా 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 మామూలు రాల లొకేషన్. పెచ్చగా వచ్చింది చూడండి. చినుకులు పడ్డట్టుండే కెమెరా మీద. చూడండి అసలు ఏం లేదు వ్యవహారం. ఎంత మామూలు లేదు. మొత్తం ఇది మా బజార్ అనమాట. సంపింద వ్యవహారం. అరే రామ రామ కృష్ణ. మామూలు అద్దె. ఇంకా ఈదుడు గాళ్ళు, ట్రాన్స్ఫారాలు పేలిపోయినాయి, వడగళ్ళు, వాన. దీనమ్మ జీవితం. అసలు మామూలు లేదు చూడండి. ఈసారి లైట్ ఫోక్స్ వస్తే మబ్బులు మురిమితే అప్పుడు బాగా వచ్చింది. వాన కూడా స్టార్ట్ అయింది. మరి నైట్ అంతా కరెంట్ ఈడు అద్దుగా. బా అబ్బా లేదు అద్దుగా. సరే బాయ్ ఫ్రెండ్స్. అన్నం తినాలి. కరెంట్ ఇప్పుడల్లా ఈడు నాకు తెలిసి. ఇంకా గాలి అయితే 3 చల్లగా వస్తుంది, మామూలుగా రావట్లేదు. కరెంట్ అయితే ఇప్పుడు అల్ల ఈడు. మొత్తానికైతే జాగ్రత్త అందరూ. ఇళ్లలో నుంచి బయటికి రామాకండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్. దేవుడు చాలా కోపంగా ఉన్నాడు మన మీద, అందుకని వానదేవుడు అల్లాడిస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.